నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియా రణరంగం ఇప్పుడు అత్యంత భీకరమైన దశకు చేరుకుంది. లెబనాన్ రాజధాని బీరుటుపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఉధృతం చేయడమే కాకుండా హిజ్బుల్లాను నిరాయుధులను చేయాలని లెబనాన్ ప్రభుత్వానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అల్టిమేటం జారీ చేశారు. లేదంటే తామే నేరుగా రంగంలోకి దిగి హిజ్బుల్లాను తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ అణు కేంద్రాలను, క్షిపణి వ్యవస్థలను తాము నాశనం చేస్తున్నామని, ఇరాన్లోని క్రూరమైన పాలనను అంతమొందించి ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడమే తమ తదుపరి లక్ష్యమని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు ఏ మలుపు తిరగబోతుంది? నెతన్యాహు హెచ్చరికల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం బీరుట్లోని హిజ్బుల్లా కమాండ్ పోస్టులపై వరుస దాడులతో విరుచుకుపడుతుంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పుడు యుద్ధం గమనాన్ని మార్చేలా అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. హిజ్బుల్లాను అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత లెబనాన్ ప్రభుత్వంపై ఉందని, లేని పక్షంలో తామే స్వయంగా రంగంలోకి దిగి ఆ పని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. హిజ్బుల్లా ఇజ్రాయెల్ ను టార్గెట్ చేసినందున భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, ఆపరేషన్ ను నేల మీద నుంచి నిర్వహిస్తామని హింట్లిచ్చారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కూడా ఇప్పటికే లెబనాన్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించడంతో యుద్ధం మరో మలుపు తిరిగింది. అయితే నెతన్యాహు టార్గెట్ కేవలం హిజ్బుల్లా మాత్రమే కాదు. ఆయన అసలు గురి ఇప్పుడు ఇరాన్ వైపు మళ్లింది. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైన తర్వాత మొదలైన ఈ ఉద్రిక్తతలు ఇప్పుడు ఇరాన్ అస్తిత్వానికి ముప్పు తెస్తున్నాయి. ఇరాన్ అణుమౌలిక సదుపాయాలను, క్షిపణి లాంచర్లను, అధికార కేంద్రాలను తాము ఇప్పటికే ధ్వంసం చేస్తున్నామని నెతన్యాహు ప్రకటించారు. ఇరాన్ ప్రజలు ఈ క్రూరమైన పాలన నుంచి విముక్తి పొందేలా పరిస్థితులు సృష్టిస్తామని, పాలన మార్చే తమ తదుపరి లక్ష్యమని ఆయన బహిరంగంగా ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. దాదాపు 2 వారాలుగా జరుగుతున్న దాడులతో ఇరాన్ విలవిలలాడుతోందని, రెవల్యూషనరీ గార్డ్స్ కోలుకోలేని దెబ్బతిన్నారని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్, హిజ్బుల్లా కలిసి ఇజ్రాయెల్ పై సమన్వయంతో క్షిపణి దాడులు చేశామని ప్రకటించాయి. దీంతో లెబనాన్ ప్రభుత్వం ఇరాన్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. ఇరాన్ లెబనాన్ భూభాగాల నుంచి డ్రోన్లు, మిసైల్స్ ఇజ్రాయెల్ వైపు దూసుకురావడంతో ఇజ్రాయెల్ తన ప్రతీకార దాడులను మరింత తీవ్రం చేసింది. యుద్ధం ఇప్పుడు కేవలం 2 దేశాల మధ్య మాత్రమే కాదు, మొత్తం గల్ఫ్ ప్రాంతాన్ని చుట్టుముట్టేలా కనిపిస్తోంది. ఒకవైపు అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ అణు లక్ష్యాలను ధ్వంసం చేస్తుంటే, మరోవైపు ఇరాన్ తన పట్టును నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఏదేమైనా నెతన్యాహు చేస్తున్న ఈ యుద్ధ ప్రకటనలు చూస్తుంటే పశ్చిమాసియాలో త్వరలోనే పెను మార్పులు సంభవించబోతున్నాయని స్పష్టమవుతోంది.